రెండోసారి ట్రాఫిక్ లైట్ లైన్ ఉండాలి. చక్కనైనటువంటి మనకి ఆంధ్రప్రదేశ్ కావాలి సార్ కేంద్ర మండలి వారు ఈ రోజు చాలా చక్కనైనటువంటి 5 రూపాయలకి కాలుష్య నియంత్రణ మండలి సార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. వెల్కమ్ సార్. నాగేశ్వర రాజు గారు నగలపాటి నాగేశ్వర రాజు గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గౌరవ బోర్డు మెంబర్ గా ఎన్నికై తొలి అఫీషియల్ ప్రోగ్రామ్ లో మన చిత్తూరు జిల్లా వాస్తవులు సారు మనకెంతో గర్వకారణం. సారు ఈ యొక్క ప్రోగ్రామ్ ను వచ్చి ఈ యొక్క మట్టి విగ్రహాల వినాయక పంపిణీ కార్యక్రమానికి హాజరైనందుకు రీజనల్ ఆఫీస్ పొల్యూషన్ మండలి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ వెల్కమ్ సార్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద రిమైనింగ్. థ్యాంక్ యూ సార్. అంటే అందరికీ కూడా అందించడం జరుగుతుంది మట్టి గణపతులు. మరి మీరందరూ కూడా కొంచెం స్టైల్గా ఉండి మరి లైన్ గా వస్తే గణపతి దేవ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాలుష్య నియంత్రణ బోర్డు తరఫున తిరుపతి జోనల్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈరోజు చిత్తూరులో తిరుపతిలో పర్యావరణాన్ని కాపాడడానికి భాగంలో ఈరోజు వినాయక విగ్రహాలంటే రంగురంగుల విగ్రహాలు రకరకాలైనటువంటి వస్తువులతో తయారు చేసి ఎక్కడైతే నిమజ్జనం చేస్తారో అక్కడ కాలుష్యం ఎక్కువ అవుతుందనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మట్టి విగ్రహాల్ని 5 రూపాయలు కాసుకొని ఇవ్వడం జరుగుతుంది. యాక్చువల్గా ఇది ఫ్రీగా కూడా ఇవ్వచ్చు. సెంటిమెంట్గా మనం విగ్రహాలు తీసుకునేటప్పుడు కొందరు ఫీల్ అవుతారు కాబట్టి 5 రూపాయలు ఇచ్చి తీసుకుని పోయేటట్టుగా డిపార్ట్మెంట్ ఏర్పాటు చేశారు. దీనికి మన ముఖ్యమంత్రి వర్యులకి అటు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాలుష్య నియంత్రణ బోర్డు ఈ రాష్ట్రంలో ఏ విధంగా పనిచేస్తుందంటే లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళు విచ్చలవిడిగా మన ప్రకృతి వనరులను దోచి నాశనం చేశారు. ఈరోజు ఈ బోర్డు ద్వారా ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా గాలి నీరు భూమి ఆరోగ్యవంతంగా ఉండేదానికి మా వంతు కృషి చేస్తామని చెప్పేసి మా తరఫున అదేవిధంగా డిపార్ట్మెంట్ తరఫున కూడా తెలియజేస్తున్నాం. జై గణేష, జై జై గణేష, జై జన్మభూమి. కాలుష్య నియంత్రణ మండలి తరఫున మట్టి విగ్రహాలు ప్రజలందరికీ అందుబాటు ధరలో 5 రూపాయలకి ఇవ్వడం కాలుష్య నియంత్రణ మండలి చేశారు. ఇక్కడ చిత్తూరులో 2000 విగ్రహాలు, తిరుపతిలో 2000 విగ్రహాలు సప్లై చేస్తారు. సబ్సిడైజ్ రేట్లో 5 రూపీస్. ఇది ఎందుకంటే మోస్ట్లీ ఈ విగ్రహాలన్నీ కూడా నెమ్మదిగా మనం ఒకప్పుడు పసుపుతో చేసుకునే వాళ్ళము, తర్వాత మట్టితో చేసుకునే వాళ్ళము. వాటిని ఇది కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసి వాటికి హానికర రసాయనాలు ఉండే అంటే హెవీ మెటల్ కంటెంట్ అంటారు. హెవీ మెటల్ ఉండే పెయింట్స్ వాడడం వల్ల మనం ఇదైతే ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో ఆ నిమజ్జనం చేసిన చెరువంతా కూడా కొన్ని నెలల పాటు వినియోగం లేకుండా దాన్ని రిస్టోర్ చేయాల్సిన పరిస్థితి ఉండేది. దాన్ని నివారించడం కొరకై ప్రజలకే అవగాహన కల్పించాలి. దీన్ని చట్టాలు చేసి ఉపయోగం లేదు. మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది ప్రజలు కాబట్టి ప్రజలకే అవగాహన ఉండాలి. సేమ్ టైం ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఆ ఉద్దేశంతో కాలుష్య నియంత్రణ మండలి గత కొన్ని సంవత్సరాలుగా ఈ విధంగా మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం అవుతుంది. ఇప్పుడు కాలుష్య నియంత్రణ మండలే కాకుండా చాలా ఆర్గనైజేషన్స్ కూడా మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నారు. వారందరికీ కూడా మా ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ప్రజలు కూడా అవగాహన పెరిగింది. ప్రజలు పిఓపి అంటే తిరస్కరిస్తున్నారు. అందరూ కూడా మట్టి విగ్రహాలే కావాలి అని చెప్పి వస్తున్నారు. అందుకు కాలుష్య నియంత్రణ మండలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.